హాయ్ వ్యూయర్స్, ఫస్ట్లీ ఇది మా ఛానల్ డిజి తెలుగు. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే మే ఫస్ట్. అసలు మే ఫస్ట్ని కార్మికుల దినోత్సవం, మే డే అని ఎందుకంటారు? అసలు కార్మికుడు అంటే ఎవరు? అసలు చరిత్రలో దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఎప్పుడు వచ్చింది? మనం ఎందుకు దాన్ని జరుపుకుంటున్నాం? మన సొసైటీలో దానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇచ్చాము? అసలు సెల్ ఫోన్ లేకపోతే బ్రతకలేని ఈ సమాజంలో మన కార్మిక దినోత్సవం ఎలా జరుపుకుంటున్నాం? ముందుగా నేను చెప్పినట్టే అసలు కార్మికుడు అంటే ఎవరు? కార్మికుడు తన కష్టంతో రక్తాన్ని చెమటలా పోసి కుటుంబ భారాన్ని మోస్తూ కుటుంబానికి కూడు పెట్టేవాడే కార్మికుడు. మనం అనుకున్న సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అసలు చరిత్రలో దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఇది ఎప్పుడు వచ్చింది? పాత రోజుల్లో 1800 కాలంలో మన పెద్దవాళ్ళు ఒక రోజుకి 18 గంటలు పనిచేసే వాళ్ళంట. కానీ ఇప్పుడున్న మనం ఏం చేస్తున్నాం? 1 గంట వర్క్ చేస్తే 4 గంటలు విశ్రాంతి తీసుకుంటున్నాం. మళ్ళీ అయ్యో అమ్మో అంటూ రాగాలు తీస్తున్నాం. చూడండి వాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళు. ఆ కాలంలో తన పిల్లల్ని చూడడానికి కూడా తీరిక లేకుండా పనిచేసేవాడంట తండ్రి. పొద్దున ఎప్పుడో వెళ్తే వాళ్ళు లేవకముందు మళ్ళీ పడుకున్న తర్వాత ఎప్పుడో వచ్చేవాళ్ళంట. అసలు ఈ మే డే అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ప్రారంభమైంది అంటే అమెరికాలోని చికాగోలో దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేశారు. 1886 మే 1న ఈ స్ట్రైక్కి పిలుపునిచ్చారు అందరూ. అలా అందరూ ఏకమై మే 3 వరకు సాఫీగా సాగిన ఈ బంద్ని మే 4న పోలీసులు షూటింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. 7 షూటెడ్ సైడ్ ఆర్డర్ ఇచ్చి చంపేశారు. ఆ మార్కెట్ యార్డ్ మొత్తం రక్తంతో నిండిపోయింది. రక్తం ఏరులై పారింది. అలా ఆ రక్తానికి చిహ్నంగా ఎర్ర జెండా పాతారు. అందరూ నినాదాలు చేస్తున్నారు. కార్మికుడా మేలుకో, నీ ఉనికిని చాటుకో, కార్మికుడా మేలుకో, నీ ఉనికిని చాటుకో అంటూ పలుకుతూ మార్కెట్ యార్డ్ మొత్తం నడుస్తూ సిటీ అంతా నడిచారు. ఆ చనిపోతున్న వాళ్ళందరూ పిడికిళ్ళు చూపిస్తూ పోరాడండి అన్న చిహ్నానికి పిడికిలి సింబల్ని వేశారు. రోజుకి 8 గంటల పని, చైల్డ్ లేబర్ చట్టం, ఇలాంటివి ఎన్నో రైట్స్ మన పెద్దవాళ్ళు సాధించారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ సొసైటీ, ఈ సమాజం ఎలా ఉంది అంటే నేను తమ్ముడు నేను బాగుండాలి, నేను ఒక్కడనే బాగుండాలి, నా పిల్లలు మాత్రమే బాగుండాలి అలా ఆలోచిస్తున్నారు. కానీ మన పెద్దవాళ్ళు మాత్రం అందరి కోసం వాళ్ళ బాగోగులు అందరి కోసం ఆలోచిస్తారు. మీరే చూడండి వ్యూయర్స్, ఎవరికి మన పెద్దవాళ్ళకి మనకి ఎంత తేడాలు ఉన్నాయో ఆలోచించండి ఒకసారి. పాత రోజులకి మనకి ఎంత తేడా ఉందో తెలుసా? కార్మిక విలువలు తెలుసు పాత రోజుల్లో మన పెద్దవాళ్ళకి. కానీ మనకి మే డే అంటే ఒక హాలిడే, ఒక జాలీ డే. ఎక్కడికి వెళ్దాం, పిక్నిక్కా, మూవీకా అని ప్లాన్స్ వేస్తుంటాం మనం. కష్టపడి మనకి ఎన్నో సంపాదించి పెట్టారు వాళ్ళు. కానీ మనం ఏం చేస్తున్నాం? జల్సాలు అనుభవిస్తూ సాగిపోతున్నాం. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే సొమ్మొకటిది సోకొకటిది లాగా ఉంది మన లోకం అంతా. వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి మన కోసం ఈ మే డేని, మనకి వీకెండ్స్ కానీ 8 hours వర్క్ కానీ వాళ్ళు తీసుకోవచ్చు. మనం ఏం చేస్తున్నాం? మనం ఏం ఆలోచిస్తున్నాం? ఒకసారి మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి వ్యూయర్స్. నేను కూడా క్వశ్చన్ వేసుకున్నాను. అందుకే నాకు తెలిసింది మీకోసం చెప్తున్నాను. మరి వెళ్లే ముందు వ్యూయర్స్ మీ విలువైన వేలుముద్రని మాకు ఇచ్చి వెళ్ళండి. వేలుముద్ర అంటే ఏదో అనుకునేరు ఫ్రెండ్స్, అదే అండి, లైక్ కొట్టండి. అలాగే మీరు ఏమనుకుంటున్నారో నాతో షేర్ చేసుకోవాలంటే కింద కమెంట్ చేయండి. అలాగే ఈ సందేశాన్ని మీ మిత్రులతో పంచుకోండి, షేర్ చేయండి ప్లీజ్. ఈ డిజిటల్ వరల్డ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ డిజిటల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఇక సెలవండి.